కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు తాళ్లరేవుకు ఫిష్ ప్యాకింగ్ పనుల నిమిత్తం వెళ్లారు. ఈ సందర్భంగా తాళ్లరేవులోని హేమంత్ బిర్యానీ సెంటర్ లో చికెన్ బిర్యానీ తిన్నారు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న కొద్దిసేపటికే వారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికులు వెంటనే వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తక్షణమే చికిత్స అందించడంతో మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. కాలేబు మాది ఉప్పాడ. మేము బైరపాలెం ప్యాకింగ్కి వెళ్ళాము. ప్యాకింగ్ వెళ్ళే దారిలో తాళ్లరేవులో బిర్యానీ తీసుకున్నాము. 8 బిర్యానీ తీసుకొని బైరపాలెం వెళ్ళి ప్యాకింగ్ జరిగిన తర్వాత 4 గంటలకి భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత 6:30కి ఇంటికి వస్తాం. ఇంటికి వస్తున్న తర్వాత బాగానే ఉంది. 12 గంటల నుండి అంటే ఒకరికి మోషన్స్ జరుగుతున్నాయి. మోషన్స్, కడుపు నొప్పి, వాంతులు జరుగుతూ ఉంటే కొత్తపల్లి హాస్పిటల్కి వెళ్ళాము. 1 గంటకి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేడం ఒకరు ఉన్నారు. ఆ మేడం ఇండిషన్ చేసారు. ఇండిషన్ చేసి పిఠాపురం వెళ్ళిపోండి, ఇక్కడ అవ్వదు అన్నట్టు చెప్పారు. అందుకని పిఠాపురం 5 గంటలకు వచ్చాము. ఇక్కడ జాయిన్ చేసుకుని సరైనది అయిపోయింది. 9 గంటలకి ప్యాకింగ్కి వెళ్ళామండి. వెళ్తే ఈ ఆరుగురినే బైరపాలెం దింపేసి నేను ఆటో మీద కాలిబన్న కుర్రోడిని తీసుకువెళ్ళి బిర్యానీ తీసుకొని మళ్ళీ ప్యాకింగ్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేసి ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మా 8 మంది కూర్చొని తిన్నామండి. తినేసిన తర్వాత పని అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత 12 నుంచి ఒకరికి విరోచనాలు, కడుపు నొప్పి, వాంతులు అవడం, నాకే అంటే ఇడిగే అని ఒకరు ఫోన్ చేసుకుని ఇలాగా చెప్పుకున్నారు. అయితే అందులో 8వ వాడు నేను కదా, నాకు ఫోన్ చేశారు, నీకేమైనా అయిందా అని చెప్పేసి. నాకు పర్లేదు బాగానే ఉందని చెప్పేసి అన్నాను. అంటే కొత్తపల్లి మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. తీసుకొస్తే అక్కడ ఒక ఆమె ఉంది. ఆవిడ ఏం చేయాలన్నా ఒక మనిషి ఏం చేయగలుగుతాను అని చెప్పేసి మామూలు పిఠాపురం వెళ్ళిపోండి, మీకు ఇంజక్షన్ చేస్తాను అని చెప్పేసి అందరికీ సూది పెట్టి పంపించేశారండి. మా సొంత ఆటోలు రప్పించుకొని ఆటోల్లోనే అందరూ వచ్చాము. ఒక అబ్బాయికి మాత్రం కొద్దిగా సీరియస్గా ఉందని చెప్పేసి అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. అబ్బాయిని ఒక్కరిని వాళ్ళు తీసుకెళ్ళారు. హాస్పిటల్లో సిఎస్ జనరల్ మెడిసిన్ పనిచేస్తున్నానండి. నా పేరు సత్యభాస్కర్. నిన్న సాయంకాలం 4 గంటలకి ఉప్పాడ నుంచి ఒక 8 మంది ఫిషర్మ్యాన్ వాళ్ళ పని నిమిత్తం తాళ్లరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట. బిర్యానీ తినడం వల్ల నైట్ అంతా కూడా విరేచనాలు, వాంతులు తప్పి మార్నింగ్ 6 గంటలకి అందరూ కూడా 8 మంది వచ్చారు. 8 మందిలో 2 ఇతర పరిస్థితి బాగానే ఉంది. ఏవి అంత ఎక్కువేమీ లేవు. వాళ్ళని నార్మల్గా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి పంపించాము. 6గురిని అయితే మాత్రం ఎక్కువ చేసాము. ఎక్కువ విరేచనాలు, వాంతులు అవ్వడం వల్ల వాళ్ళకైతే ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా అంత విషమంగా ఏమీ లేదు. ఇంకా బ్లడ్ టెస్ట్ అవి అన్నీ చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.